యేసు ప్రభుల వారు నరశరీరధారిగా ఈ భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడు అనే విషయాలను మనము నేర్చుకోబోతూ ఉన్నాం. అనేక కారణాలు ఉన్నాయి ఆయన ఈ భూమి మీదకి రావడానికి అని నేను గత కొద్ది రోజులుగా కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అసలు యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్తలో అద్భుతమైన మాట ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము మనందరికి తెలిసిన మాటే. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ఈ రీతిగా రాయబడింది. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి, దేవుణ్ణి పరిచయం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు అని లేఖనం మనకు స్పష్టంగా చెబుతా ఉంది. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, ఆ దేవుణ్ణి బయలుపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి అనేక కారణాల్లో ఒక కారణం ఏమిటి అంటే మానవ జాతికి నిజమైన దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చాడట. ఎందుకు వచ్చాడు చెప్పండి? దేవుడు ఎలా ఉంటాడో పరిచయం చేయడానికి వచ్చాడు. దేవుడు ఎలా ఉంటాడు ఎవరు చూడలేదు, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడో ఆనాటి సమాజానికి తెలియదు అని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డ అంటే పాత నిబంధన కాలంలో ఆదాము మొదలుకొని, ఆదాము తర్వాత నోవాహు కనబడతాడు, నోవాహు తర్వాత జలప్రళయము తర్వాత లోకము మరలా విస్తరించింది. నోవాహు తర్వాత మనం జాగ్రత్తగా చూసినప్పుడు అబ్రహాము కనబడతాడు, అబ్రహాము తర్వాత ఇసాకు, యాకోబు సంతానమైన 12 గోత్రాలు. ఇలా చరిత్రలోకి వెళితే అనేక మంది విశ్వాస వీరులు, విశ్వాస వీర వనుతులు కనబడతారు. కానీ ఏ కాలమందు ఎవడును దేవునిని చూడలేదు. దేవుడు ఎలాగుంటాడో వారికి తెలియదు. కాబట్టి నిజమైన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి ఆ కాలంలో దేవునిని రకరకాల రూపాలలో వారు ఆరాధన చేశారు. కొంతమంది చెట్టులో దేవుణ్ణి చూశారు, కొంతమంది ప్రకృతిలో దేవుణ్ణి చూశారు, కొంతమంది సూర్యుల్లో దేవుణ్ణి చూశారు, కొంతమంది చంద్రుల్లో దేవుణ్ణి చూశారు, కొంతమంది నక్షత్రాల్లో దేవుణ్ణి చూశారు. రకరకాలుగా దేవుణ్ణి చూసినటువంటి మానవ జాతి నిజమైన దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి నరశరీరధారిగా దేవుడే భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది దైవజనాంగమా. ఆయన చెబుతున్నాడు, దేవుణ్ణి పరిచయం చేయడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఎవరిని పరిచయం చేయడాకట? ఎందుకు దేవుడు ఎలా ఉంటాడు, దేవునిలో ఉన్నటువంటి విశేషమైన గొప్పతనం ఏమిటో ఈ రాత్రి మనము జాగ్రత్తగా పరిశీలన చెబుతూ ఉన్నాం. దేవుడు ఎలా ఉంటాడో యేసు ప్రభు మానవ జాతికి పరిచయం చేస్తూ ఉన్నాడు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్న సన్నివేశం. యోహాను సువార్త 4వ అధ్యాయము మనం చూసినప్పుడు సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడు అంటే 21వ వచనం అంటాడు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని అనగా దేవునిని ఆరాధించరు.
అంటే దేవుని ఎక్కడ ఆరాధించేవారట? పర్వతము మీద, కొండల మీద దేవుని ఆరాధించేవారంట. దేని మీద చెప్పాలి? కొండ మీద. ఇప్పటికీ కూడా కొండల మీద దేవుణ్ణి పెట్టారు. ఎక్కడ పెట్టారు? కొండ మీద పెట్టారు. చెప్పాలి, ఎక్కడ పెట్టారు దేవుణ్ణి? ఎందుకు పెట్టారు చెప్పాలి. మీరు మాట్లాడలేదండి. కొండ ఎక్కలేదా మీరు ఎప్పుడునే? మోకాళ్ళ మీద ఎక్కుతాము తండ్రి, దొల్లుతా ఎక్కుతాము నాయన, అలా తిరుగుతాము నాయన, ఇలా తిరుగుతాము తండ్రి, నీ కొండకు మేము నడిసొస్తాము. ఎక్కడికి వస్తాము? కొండెక్కుతాము. పాత నిబంధన కాలంలో దేవుణ్ణి వారు ఎక్కడ చూసేవారు చెప్పాలి? కొండ మీద దేవుడు ఉన్నాడు అనేవారు. ఎక్కడున్నాడు? అదేంటో ఆ జబ్బు ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ మనం కొండల్లోన కోనల్లోన నిన్నే వెతికాను, ఊరువాడ వీధుల్లోనే నిన్నే వెతికాను. అందరూ వెతుకుతున్నారు దేవుడు, కానీ ప్రభు అంటున్నాడు పర్వతం మీద దేవుడు లేడు, కొండ మీద దేవుడు లేడు, యెరూషలేము దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలం, దేవుని మందిరం ఉన్న స్థలం యెరూషలేము. ఇప్పుడు ప్రభు అంటున్నాడు దేవుడు యెరూషలేములోనూ లేడు, కొండ మీద లేడు. కొండను చూసి నువ్వు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు. ఎందుకంటే దేవుడు అందరికంటే ఎత్తుగా ఉంటున్నాడు. ఎక్కడ ఉంటాడు చెప్పండి? అందరికంటే దేవుడు పైన ఉంటాడు. కాబట్టి ఈ తెంగరోళ్ళు అందరూ కలిసి కొండ మీద ఇట్టారు దేవుడిని. ఎక్కడ ఇట్టారు? అంటే దేవుడి దగ్గర రావాలంటే కష్టపడి ఏమెక్కాలి చెప్పండి? కొండ ఎక్కాలి. ఎవడో ఎక్కమన్నాడు, మనం కూడా ఎక్కాలి. బైబిల్ చదివితే కదా ఎప్పుడన్నా. ఏమంటున్నాడు చూడండి, యేసు ప్రభు దేవుడిని పరిచయం చేస్తామన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడట? జాగ్రత్తగా మాటలు మీరు వినాలి. దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపని నా మాటలు నమ్మము. మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ. చెప్పాలి, దేవుడు ఎవరట? ఆత్మ. ఆత్మ అనగానే భయం వస్తుంది. రాత్రికి ఏ ఆత్మ వస్తుందో మనకని. రాత్రికి ఏ ఆత్మ వస్తుందో చెప్పండి, అంతేనా? ఆత్మ అనగానే మనకేం గుర్తి? ఈ ఆత్మ అనే పేరు మీద ఎన్ని సినిమాలు తీశారో. అదేంటో కానీ ఏ సినిమాలో చూసినా ఆడాత్మలే పట్టుకుంటాయి, మగ ఆత్మలు పట్టుకోవు. ఇదే విచిత్రము కదండి. ఏ సినిమాలో చూసినా ఏమండి ఆడాత్మే పట్టుకుని పీడింతో తప్ప మగోళ్ళు పీడించరా? అంటే మగోడికి మరి జుట్టు గిట్టు వేయడానికి అవ్వదు కాబట్టి ఆడోళ్ళు సింపుల్ గా తయారు చేస్తారు దెయ్యంలాగా. మనం కూడా ఇది ఆత్మ. దేవుడు ఎవరు? దెయ్యపు ఆత్మ కాదు, దేవుడు ఆత్మ. ఆత్మ అనగానే శ్మశానంలో ఉండే ఆత్మ కాదు, ఆత్మ అనగానే ఎక్కడ ఉండే ఆత్మ కాదు. ఎవరు అంటే దేవుడు ఆత్మ. ఎందుకు యేసు ప్రభువు వారు దేవుడు ఆత్మ అని చెప్తున్నాడు? దాని అర్థం ఏమిటి అంటే దేవుడు ఆత్మ కనుక ఎక్కడ ఉంటాడు? కొండ మీద ఉండగలడు, కొండ కింద ఉండగలడు, ఆకాశంలో ఉండగలడు, నీటిలోనూ ఉండగలడు. ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఎందుకంటే ఆయన ఏ స్వరూపి చెప్పండి? ఆత్మస్వరూపి. అంటే దేవునికి భౌతికమైన రూపము లేదు. దేవునికి భౌతికమైన రూపం లేదు, ఆయన ఆత్మ. కాబట్టి భౌతికమైన రూపాన్ని కలిగించే ఏ విగ్రహమైన దేవుడు కానే కాదు. ఎందుకంటే దేవునికి రూపము లేదు. ఆయన ఎవరు అంటే ఆత్మ. ఆయన ఎక్కడ ఉండగలడు? 139వ కీర్తన. దేవుడు ఎక్కడెక్కడ తిరగగలడు? 139వ కీర్తనలో అద్భుతమైన మాట రికార్డు చేయబడింది, చూద్దామా? మనందరికీ తెలిసిన మాటే. కీర్తన గ్రంథము 139వ కీర్తనలో కీర్తనాకారుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవునిలో ఉన్న దేవత్వాన్ని వివరిస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడో చూద్దామా?
139వ కీర్తన మనందరికీ తెలిసిన మాటే. 139వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట కనబడుతూ ఉంది. ఏమంటూ ఉన్నాడంటే 4వ వచనం, యెహోవా నా మాట నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసు ఉన్నది. వెనకను ముందును నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు. నీ వెనకాల దేవుడున్నాడు, నీ ముందు కూడా. మనం ఎక్కడ ఇట్టాం దేవుడిని చెప్పలేము. ఏ ఊరు పక్కన ఏదో ఊరుందా బాబు? ఇక్కడ ఏదో వెస్ట్ గోదావరిలో ఊరుంది, దేవుడిది కొండ మీద దేవుడు. ఏదో గిరి కొండ మీదకి వెళ్ళి చూస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఒక తింగరుడా, నీ వెనకాల నేనే ఉన్నాను, నీ ముందు నేనే ఉన్నాను కదా. గోదావరిలో దూకితే దేవుడు లేడు, సముద్రంలో దూకితే దేవుడు లేడు, కొండెక్కితే దేవుడు లేడు, కొండ దిగితే దేవుడు లేడు. కొండ మీద, కొండ లేపను, చెరువులను ఎక్కడనే చూస్తున్నావా? ఇదిగో నీ వెనకను నీ ముందును నేను ఆవరించి ఉన్నాను. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశముకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళము పండుకొని నీవు అక్కడ ఉన్నావు. దేవుడు ఉండే స్థలం ఏది? ఆయన ఆత్మస్వరూపి, ఎక్కడైనా ఉండగలడు. దేవుడు ఉండడానికి స్థలం అనేది లేదు. దేవుడు ఒక స్థలానికి పరిమితమైన వాడు కాదు. దేవుడు పర్వతానికి పరిమితమైన వాడు కాదు. దేవుడు ఒక గ్రామానికి పరిమితమైన వాడు కాదు. దేవుడు ఒక ఊరికి పరిమితమైన వాడు కాదు. దేవుడు ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు. ఆయన అపరిమితమైన వాడు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఎక్కడ వెతుకుతున్నావు నువ్వు దేవుణ్ణి? ఏ రీతిగా వెతుకుతున్నావు నువ్వు దేవుణ్ణి? దేవుడి కోసం కొండెక్కవలసిన పని లేదు. దేవుడి కోసం కాలినడకను పరిగెట్టవలసిన పని లేదు. దేవుడి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన పని లేదు. ఆయన నీతో ఉన్నాడట. ఎలా ఉన్నాడు? ఈ రాత్రి దేవుడు ఎక్కడ ఉన్నాడు నేను మీకు చెప్పిపోతా ఉన్నాను రహస్యం. ఎంతవరకు చెప్పండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారు మీరు? చెప్పాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకున్నారు మీరు? చెప్పాలి. దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడో ఈ రాత్రి నేను మీకు చెప్పబోతా ఉన్నాను. తెలుసుకున్న తర్వాత కూడా ఎవరైనా కొండకి వెళ్ళినట్టు తెలిస్తే ఉంటుంది వాళ్ళకి. దేవుడు ఎక్కడున్నాడో ఈ రాత్రి మీకు చూపించబోతా ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడో ఈ రాత్రి నేను మీకు చూపించబోతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో అజ్ఞాన లోకంలో తెలియలేదు కాబట్టి యేసుప్రభు భూమి మీదకి దిగి వచ్చి దేవుడు ఎలాగా ఉంటాడు అని పరిచయం చేయడానికి యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. ఈ రాత్రి దేవుడు ఎక్కడుంటాడో నేను మీకు చూపించబోతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. ఆయన నా వెనక ఉన్నాడు, నా ముందు ఉన్నాడు. అంతేనా? ఇంకెక్కడున్నాడు దేవుడు? అతి శ్రేష్టమైన మాటలు మనకు కనబడతాయి. అంటే దేవునికి భౌతికమైన రూపం లేనే లేదు. ఏ స్థలములోనైనా ఉండగలడు, ఎక్కడైనా ఆయన ఉండగలడు కదా. సముద్రములో ఉండగలడు, చేప కడుపులో ఉన్న యోనా పక్కనే ఉండగలడు, సింహాల భూమిలో ఉన్న దానియేలు పక్కనే ఉండగలడు. ఆయన ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా అయినా ఉండగలడు. ఎందుకంటే ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు, సర్వాంతీయమైన దేవుడు. ఆయన ఎక్కడైనా ఉండగలడని లేఖనం చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన ఒక గుడికి, ఒక కొండకి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కానే కాడు. అలా పరిమితమైన వాడు అయితే దేవుడు అన్యాయస్తుడే. దేవుడు ఏమవుతాడు? అన్యాయస్తుడే. ఆయన అందరికీ దేవుడు, కొందరికి కాదు. ఆయన అందరికీ ఉపకారి. దేవుడు ఎక్కడున్నాడు ఈ రాత్రి మనము వెతకబోతూ ఉన్నాము. యేసు ప్రభు ఆయన మనకు చూపించబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా మాటలు చూద్దాం. ఎఫెసీ పత్రికలో అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఏమంటూ ఉంది బైబిల్? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అండర్లైన్ చేసుకోవాలి. దేవుడు ఎవరికి దేవుడు? చెప్పాలి. ఎవరికి దేవుడు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చాలా మంది అంటారు
దేవుడు మా ఊళ్ళోనే వెలిశాడు, మా ఇంట్లో వెలిశాడు. ఎవరింట్లో? మా ఇంట్లో వెలిశాడు, మా ఊరిలో వెలిశాడు. ఒక ఊరికి సంబంధించిన దేవుడు. లేఖనం ఏమంటుంది? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే నువ్వు ఇండియన్ అయినా, అమెరికన్ అయినా, ఆస్ట్రేలియా అయినా, చైనీస్ అయినా, జపానీస్ అయినా, పాకిస్తానీ అయినా, శ్రీలంక అయినా, ఏ దేశానికి చెందిన వాడు అయినా, నీకు దేవుడు చెప్పాలి ఒక్కడే. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని ఖండాలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, అన్ని ప్రాంతాలకు తండ్రి అయిన దేవుడు చెప్పాలి ఒక్కడే. ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే. ప్రపంచానికి సూర్యులు ఎంతమంది చెప్పండి? మనకు తెలిసిన సూర్యులు ఒక్కడే. చంద్రులు ఎంతమంది? ఒక్కడే. భూములు ఉన్నాయి ఒకటే. సూర్యుడు ఒక్కడైనప్పుడు, చంద్రుడు ఒక్కడైనప్పుడు, భూమి ఒకటైనప్పుడు దేవుళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి గట్టిగా? ఒక్కడే. ఎక్కడుంటాడు ఆయన? ఈ రాత్రి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఆయన ఒక్కడే అంటున్నాడు. ఆయన ఒక్కడేనట. ఆయన అందరికీ పైగా. ఈ మాట అట్టుకుని పర్వతం ఎక్కండి, కొండలో కొండ మీద ఉన్నాడు అనుకుంటున్నాను దేవుడు. ఎక్కడున్నాడు? అందరికంటే పైగా ఉన్నాడు. కాబట్టి 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టి అక్కడ ఆరాధించమని కద్దని అర్థం. 2 అంతస్తుల బిల్డింగ్ కట్టి అక్కడ ఆరాధించమని కద్దని అర్థం. దేవుడు పైన ఉన్నాడు అనే మాటలో ఉన్న భావం ఏంటంటే ఆయన నీకంటే ఉన్నతమైన స్థానాన్ని కలిగిన వాడు అని దాని అర్థం. దేవుడు నీకంటే ఉన్నతమైన స్థానము కలిగిన వాడు. దేవుడు నీకంటే ఉన్నతుడు. ఆయన మానవ జాతి జ్ఞానానికి అందని వాడు. మానవాతీతమైన జ్ఞానాన్ని కలిగిన వాడు దేవాతి దేవుడు. అదే మాట ఇక్కడ రాయబడింది. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పాలి? ఇప్పుడు కొండ మీద ఉన్నాడా? గుళ్ళో ఉన్నాడా? చాలా మంది అంటారు మా గుళ్ళోనే దేవుడు ఉన్నాడు. ఏ గుళ్ళోని? నీ బొంద చదివేడు సరిగ్గా బైబిల్. దేవుడు ఎక్కడున్నాడు చెప్పాలి గట్టిగా? అందరిలో ఉన్నాడు ఆయన. మా చర్చికి రండి సిస్టర్, మా చర్చికి వస్తే మీకు దేవుణ్ణి చూపిస్తాం. దెయ్యాన్ని చూపించవా? ఏ గుడిలో ఆయన ఉండేవాడు కాడు. ప్రభు అన్నాడు, 2 ముగ్గురు నా నామమున ఎక్కడ ప్రార్థించెదరో వారి మధ్యన ఉన్నాను. ఇక్కడ అంటూ ఉంది ఒక అద్భుతమైన మాట. అందరిలో ఉన్నాడు ఆయన. ఎలా ఉన్నాడు? నాలో ఎలాగున్నాడు దేవుడు? నీలో ఎలా ఉన్నాడు దేవుడు? వీడియో చూసి ఒక రూపాన్ని పెట్టి కొవ్వొత్తి దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నావేమో. నీకు నచ్చిన రూపాన్ని చెక్కుకొని ఒక అందమైన రూపాన్ని తయారు చేసి దేవుడు బాగా అందంగా ఉండాలని మంచి ముఖానికి కలర్ వేసి నెత్తి మీద రంగేసి ఆ పైన ఏదో కిరీటం పెట్టి దేవుడు ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఎలా ఉన్నాడు? నీలో ఎలా ఉంటాడు ఆయన చెప్పాలి. దేవుడు నీలో ఎలా ఉంటాడు? దేవుడు నీలో ఉన్నాడా? దేవుడు కోసం ఎక్కడెక్కడికో పరిగెడుతున్నావా? ఆ తీర్థయాత్ర, ఈ తీర్థయాత్ర, ఆ కొండకి వెళ్దాము, ఈ కొండకి వెళ్దాము అని కొండల చుట్టూ, కోనల చుట్టూ, పర్వతాల చుట్టూ, గుళ్ళు చుట్టూ, గోపురాల చుట్టూ తిరుగుతూ ఉన్నావా? ఆయన గుడులలో, గోపురాల్లో ఉండేవాడు కాదు. ఆయన అందరిలో ఉన్నాడు. ఆయన ఏ స్వరూపి అంటే ఆత్మ స్వరూపి. ఏ స్వరూపి అని చెప్పండి? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన ఒక జాతికి చెందినవాడు కాడు. ఆయన ఒక దేశానికి చెందినవాడు కాడు. ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు కాడు. ఆయన ఒక ప్రదేశానికి, ఒక స్థలానికి మాత్రమే చెందినవాడు కాడు. ఆయన సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు. ఆయన సర్వమును వ్యాపించి ఉన్నాడు. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో జనాభా లెక్కల ప్రకారంగా ఇప్పటికే 800 కోట్ల జనాభా దాటేశారట. ప్రపంచ జనాభా ఎంత చెప్పండి? భారతదేశ జనాభా 120 కోట్లు దాటేసి. భవిష్యత్తులో ప్రపంచంలో అధిక జనాభా ఉన్న దేశాల లిస్టులో ఫస్ట్ ప్లేస్ లోనికి భారతదేశం వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాను.
ప్రజెంట్ ప్రపంచ దేశాల్లో అధిక జనాభా ఉన్న దేశం ఏంటంటే చైనా. ఏ దేశం చెప్పండి? చైనా. రెండో ప్లేస్లో ఏముంది? భారతదేశం ఉంది. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రపంచంలో ఉన్న జనాభా అందరిలో ఉన్నాడంట. ఎవరైనా 800 కోట్ల మంది దాటిన జనాభా అందరిలో దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? యేసుప్రభు చెప్పాడు, దేవుడు ఆత్మ స్వరూపి. దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఎవరిలో ఉన్నాడు? అందరిలో ఉన్నాడు. నేను అంటున్నాను, దేవుడు పరిశుద్ధుడు కదా, నేను పాపాత్ముని అయితే నాలో ఉంటాడా? డౌట్ రావచ్చు కదా. నేను పాపాత్ముడిని, ఇందాక వాళ్ళని తిట్టి వచ్చేసాను, కోపం వచ్చేసి, ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడా, బయటికి వెళ్ళిపోయాడా అని మీకు అనుమానం రావచ్చు కదా. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. ఒక మాట చూద్దాము దేవుని బిడ్డ. కీర్తన గ్రంథము 119వ కీర్తన. మనందరికి తెలిసిన మాట. 119వ కీర్తన తీసారా? కీర్తన గ్రంథము 119వ కీర్తన 57వ వచనం. 119వ కీర్తన 57వ వచనం. యెహోవా నీవే నా భాగము, నీవే నా భాగము చాలు. యెహోవా నీవే నా. దాని అర్థమేంటి? మనందరం ఎవరి భాగాలు చెప్పాలి? మనం అందరం ఎవరి భాగంలో, ఎవరిలోంచి వచ్చాము? చెప్పాలి, ఎవరిలోంచి వచ్చాము? దేవునిలో నుండి వచ్చాము. మీరు గమనించాలి, ఆత్మ ఎవరిలో నుండి వచ్చింది? మన శరీరం తల్లిలో నుండి రావచ్చు, తండ్రిలో నుండి రావచ్చు, కానీ మన ఆత్మ ఎవరిలో నుండి వచ్చింది? అందుకని ఇక్కడ కీర్తన ఒకటి ఏమంటున్నాడు? నీవే నా భాగం అండి. యెహోవా అంటే ఎవరు? తండ్రి అయిన దేవా, ఆత్మస్వరూపి అయిన దేవా, నీవు నాలో ఒక భాగానివి అంటున్నాడు. కీర్తనకుడు ఏమంటున్నాడు అంటే మనం అందరము దేవునిలో భాగాలము. ఎందులో భాగాలని చెప్పండి, మీకు బాగా అర్థం అవడానికి ఒక అద్భుతమైన మాట చదువుతాం. 90వ కీర్తనలో అంటాడు, మోషే ప్రార్థన చేస్తూ అంటాడు, 90వ కీర్తన 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము. అంటే అక్కడి నుంచి వచ్చాం మనం. దేవుని యొద్ద నుండి ఒక భాగం నాలోనికి వస్తే నేను ఒక మనిషిగా తయారు అయ్యాను. దేవుని యొద్ద నుండి ఒక భాగం నీలోనికి వచ్చింది, నీ ఒక మనిషిగా తయారయ్యావు. అమ్మ నీకు ఒక పేరు పెట్టింది, అమ్మ నాకు ఒక పేరు పెట్టింది. అంటే ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభా ఎవరిలో భాగమై ఉన్నారు చెప్పండి? దేవునిలో భాగమై ఉన్నారు. అంటే మనం అందరము తండ్రి అయిన దేవుని ఆత్మలో పాలిభాగస్తులము. అంటే మనందరిలో ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ. చాలా సందర్భాలు అంటాం, మా అమ్మగారి బ్లడ్ నాలో ఉంది, మా నాన్న బ్లడ్ నాలో ఉంది, మా అమ్మ ముక్కు నాలో ఉంది, మా నాన్న మొగ్గులు నాకు వచ్చాయి, నా పళ్ళు ఎంత బాగుంటాయో, మా అమ్మలాగా ఉంటాయి, ముడుచుకుంటా ఉంటాం కదా. మన అవయవాలను చూసి నా తల్లిలో నుండి నేను వచ్చాను, నా తండ్రిలో నుంచి నేను వచ్చాను, ఏం అదృష్టం. ఒక ఆవిడ అంటుంది, చోళ్ళ అలాగే ఉందండి, అదృష్టవంతురాలు. ఆడపిల్లట నాన్న పోలికైతే అదృష్టవంతురాలంట, మగపిల్లడంట అమ్మ పోలికైతే అదృష్టవంతుడంట. ఇప్పుడు నువ్వు ఎవరి పోలిక? దేవుని పోలిక. ఇంకెంత అదృష్టవంతుడు నువ్వు, ఇంకెంత అదృష్టవంతురాలువు. దేవుని పోలికగా ఉన్న నీవు దూరమైపోయిన నిన్ను వెతుక్కుంటూ దేవుడే ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి దిగి వచ్చి ఆయన ప్రేమను పెంచుతూ ఉన్నాడు ఈ రాత్రి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆయన ఆత్మను, ఆయనలో ఒక భాగాన్ని నీవు, ఆయనలో ఒక భాగాను నువ్వు. మనమందరము దేవునిలో భాగమై ఉన్నాము. ఆయన భాగాన్ని మనకిచ్చి శరీరాన్ని అమర్చాడు. ఏమర్చాడు చెప్పండి? దేవుడు ఎవరు చెప్పండి? దేవుని ఆత్మలో నుండి ఒక భాగం భూమి మీదకి వచ్చి నీలో ప్రవేశించింది. మనమందరము ఎవరాత్మ?
దేవుని ఆత్మ. అందుకని భారతదేశంలో అంటారు, భారతదేశం యొక్క ఆ సాంప్రదాయములో కదా, పరమాత్మ. ఎవరు చెప్పండి? పరమాత్మ అంటే పరలోకమందున్న ఆత్మ. ఎవరైనా తండ్రి అయిన దేవుడు. పరమాత్మలో ఈ జీవాత్మ కనబాలి. ఏ జీవాత్మ? నేను. నాలో ఏముంది? జీవించే ఈ జీవాత్మ ఎందులో కలవాలి చెప్పండి? పరమాత్మలో కలవాలి. ఇప్పుడు గమనించాలి, నా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది. నేను నా తల్లి గర్భంలోనికి రాకమునుపు నా ఆత్మ ఎక్కడుంది? దేవునిలో ఉంది. దేవునిలో భాగమైన ఆత్మ భూమి మీదకి వచ్చి నాకు ఒక శరీరాన్ని ఇచ్చింది. ఇప్పుడు చెప్పాలి, దేవుడు ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడా? దేవమ్మ, ఎక్కడున్నాడు దేవుడు? నీలోనే. నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన ఆత్మలో ఒక భాగాన్ని నీకిచ్చాడు, ఒక భాగాన్ని ఈ సత్యాన్ని చెప్పడానికి యేసు ప్రభు భూమి మీదకి. దేవుడిని అక్కడెక్కడో వెతుకుతున్నావు. దేవుడు ఎవరెవరైనా అక్కడ అనుకుంటున్నావా? కొండలు వెతుకుతున్నావు, కోనలు వెతుకుతున్నావు, దేశాలు తిరుగుతున్నావు, రాష్ట్రాలు తిరుగుతున్నావు, సముద్రాలు తిరుగుతున్నావు, గోదావరి తిరుగుతున్నావు. దేవుడు ఎక్కడో లేడు, ఆయన ఆత్మ నీలో ఉంది. అందుకనే బైబిల్ ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆత్మ అయిన దేవుడు నీలో ఉన్నాడు. ఆ ఆత్మ జీవుణ్ణి గుర్తించలేకపోతా ఉన్నాం. ఎవరిని గుర్తించలేకపోతున్నాం? ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ ఆత్మ ఎవరిలో భాగమో గమనించలేక మన ఇష్టానుసారంగా, మన లోకానుసారంగా మనం ఆలోచిస్తూ ఉన్నాము తప్ప, దేవుని ఆత్మలో నుండి ఒక భాగముగా నేను భూమి మీదకి వచ్చామనే సంగతి ఎంతమందికి తెలుసు? నాలో ఎవరి ఆత్మ ఉంది? నాలో దేవుని ఆత్మ ఉందనే సంగతి మీలో ఎంతమందికి తెలుసు? దేవుని ఆత్మ నన్ను బ్రతికిస్తుందన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మనమందరము దేవునిలో ఏమై ఉన్నాము చెప్పండి? భాగమై ఉన్నాము. మనిషి 2 భాగాలు. ఎన్ని భాగాలు చెప్పాలి? మనిషి ఎన్ని భాగాలు? 2 భాగాలు. మీకు బాగా అర్థం అవడానికి కొరింథీయులకు పత్రికలో ఆ మాటలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీసారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. బాహ్య పురుషుడు అంటే ఎవరు? శరీరము. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. గమనించాలి, దేవుడు ఏమై ఉన్నాడని చెప్పాను నేను. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఆత్మ అయిన దేవుడు ఆయన భాగములో నన్ను ఒక మనిషిగా తయారు చేశాడు. ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే నాలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ, రెండవది శరీరము. ఒకటి ఆంతర్య పురుషుడు, రెండవది చెప్పాలి ఒకడెవరు? బాహ్య పురుషుడు అంటే భౌతికమైన శరీరము. రెండవది ఆంతర్య పురుషుడు అంటే లోపలుండే ఆత్మ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భౌతికమైన శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నావా? నీ లోపలున్న ఆత్మ కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావా? చెప్పాలి. దేని కొరకు ఆలోచిస్తూ ఉన్నావు? భౌతికమైన పురుషుడు గురించి అంటే భౌతికమైన శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నావా? లోపలున్న ఆత్మ కొరకు ఆలోచిస్తూ ఉన్నావా? ఎవరి కొరకు ఆలోచిస్తూ ఉన్నావు? ఎవరి గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు? ఒక అందమైన ఇల్లు కట్టినా, అద్భుతమైన వస్త్రాలు కొన్నా, అద్భుతమైన ఆహారాన్ని సిద్ధపరిచినా, అద్భుతమైన కార్యాలు సిద్ధపరిచినా ఎవరి కొరకు చేస్తున్నాం మనం అందరం చెప్పండి? బాహ్య పురుషుడు. దేని కొరకు ప్రయాసపడుతున్నావు? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము. దమ్ బిర్యానీ ఉంది, ప్రాన్స్ బిర్యానీ ఉంది, మటన్ ఫ్రై ఉంది,
చికెన్ ఫ్రై ఉంది, తిన్నావా? ఈ ఆళ్ళకి సరిపోయింది, 2 ముక్కలు మిగిలినాయా, ఫ్రిడ్జ్లో పెడదాం. నా ప్రాణమా, పొద్దున్నే లేచాక చక్కగా తిందాం. ప్రతిరోజు ఈరోజు చికెన్ అయితే రేపు మెనూ ఏమిటి, ఎలాంటి మెనూ ఏమిటి? పొద్దున్నే పిల్లల మొక్కలకు పప్పేసి కొడతాం, చాలా సులువుగా అయిపోద్దని కోడిగుడ్డు గురేసి కొడతాం. ప్రతి మనిషి ఈ భూమి మీద బాహ్య పురుషుడు శరీరం కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు. శరీరాన్ని సుఖపెట్టాలి, శరీరాన్ని సంతోషపరచాలి, శరీరంతో ఏదో చెయ్యాలని బాహ్య కంటికి కనిపించే పురుషుని కొరకు, బాహ్య స్వరూపం కొరకు ప్రయాసపడుతున్నాము. గాని కంటికి కనిపించని ఆత్మ నీలో ఉందని, ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చిందని, ఒక దినాన్ని నీ శరీరం నుండి ఆత్మ విడిచి వెళ్ళిపోతుందని మీలో ఎంతమంది పరిశోధన చేస్తున్నారు? మీలో ఎంతమంది పరిశీలన చేస్తున్నారు? ఆత్మ ఈ రాత్రి నా ఆత్మ కొరకు ఆలోచించానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యొద్దండి. నేను ప్రతిరోజు నా ఆత్మ కొరకు ఆలోచిస్తున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే మీరు మీ ఆత్మ గురించి ఆలోచించట్లేదా? దేని గురించి ఆలోచిస్తున్నారు? వచ్చే వారంలో చీటీ డబ్బులు ఎలా కట్టాలి, వచ్చే వారంలో కరెంటు బిల్లు ఎలా కట్టాలి, వచ్చే వారంలో ఆ పని ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలి అనుకుంటున్నాం. కానీ అసలు నా ఆత్మ పరిస్థితి ఏమిటి? నాలో ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉందే. దేవునిలో ఒక భాగంగా నేను భూమి మీదకి వచ్చానే. నన్ను నడిపించేది, నన్ను బలపరిచేది, నా జీవిత పరమార్థాన్ని నేర్పించే ఒక ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడే. దేవుని ఆత్మ నాలో ఉంది కదా అని దేవుని ఆత్మ గురించి మీలో ఎంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు? ఒక వ్యక్తికి అర్థమైందండి, దేవుని మహాజ్ఞాన సంగతులు ఒక వ్యక్తికి అర్థమై తన గురించి తాను ఏమైనా మాట్లాడుకుంటున్నాడో తెలుసా? మానవ జీవిత పరమార్థం ఏమిటో, శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఈ శరీరంతో మనం ఏం పనులు చెయ్యాలో ఒక వ్యక్తికి అర్థమైంది. బైబిల్లో అర్థమైన తర్వాత ఆ వ్యక్తి తన గురించి తాను ఏమని మాట్లాడుకుంటూ ఉన్నాడో ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన. 139వ కీర్తనలో దావీదు అంటున్నాడు 14వ వచనములో, దేవా నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలుసు అంటున్నాడు. అర్థమైందా మీకు? ఏమంటున్నాడు? నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా. నీవు నన్ను ఎలా కలుగు చేశావు నాయనా? ఆత్మస్వరూపైన దేవా, నీ ఆత్మలో నుండి ఒక భాగాన్ని తీసి, దేన్ని తీశాడు? దేవుని ఆత్మలో నుండి ఒక భాగాన్ని తీసి, ఆ భాగము దేవుని ఆత్మలో ఉన్న ఆ భాగానికి శరీరాన్ని అమర్చి దాన్ని మనిషిగా తయారు చేశాడు. దేవా, అదే మాట అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ రికార్డు చేయబడిందో దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు బహుశ్రేష్టమైన మాట కనబడుతూ ఉంది. ఏమంటూ ఉన్నట్టే, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యము. మనం దేని గురించి ఆశ్చర్యపడుతుందని తెలుసా? నేను ఎంత బాగున్నానో, నా ముక్కు ఎంత బాగుందో, నా కళ్ళు ఇంకా బాగున్నాయి, నా ఐబ్రోస్ని ఎలా తయారు చేస్తే బాగుంటుంది, నా ముక్కును ఎలా తయారు చేస్తే బాగుంటుంది, నా చెవిని ఎలా తయారు చేస్తే బాగుంటుంది, నా తల హెయిర్ స్టైల్ ఇలాగింటే బాగుంటుంది. ఈ పక్కన గీకేద్దాం అనుకుంటున్నారు కొంతమంది, ఆ పక్కన గీకేద్దాం అనుకుంటున్నారు కొంతమంది, సుట్టి గీకి నెత్తి మీద పెడతారు కొంతమంది. కానీ ఆలోచించవలసింది నీ దేహం కొరకు కాదు, ఆలోచించవలసింది నీ రూపం కొరకు కాదు, నీలో ఉన్న ఆత్మ జీవుడు కొరకు నువ్వు ఆలోచన చేయాలి. దేవుడు ఎంత అద్భుతంగా ఈ శరీరాన్ని ఇచ్చాడో, ఎంత అందంగా ఈ శరీరాన్ని ఇచ్చాడో. ఈ శరీరం ఎంత విచిత్రమైందంటే కదా, చిన్నప్పుడేమో పాలు తాగాం,
తర్వాత నుంచి ఇడ్లీలు తినడం మొదలెట్టాం, బజ్జీలు తినడం మొదలెట్టాం, బూర్లు తిన్నాము, గారెలు తిన్నాము, కోడి మాసాలు తిన్నాము, ఆ మాసాలు తిన్నాము, గోంగూర తిన్నాము, గోంగూర మాసం తిన్నాము, చికెన్లు తిన్నాము. ఎంత తిన్నా కానీ 65 కేజీలు 70 కేజీలు అంతకు మించి ఎప్పుడు లేవు. అదేంటో మరి కేజీలు తినేస్తున్నాం. ఒక మనిషి రోజుకి 1/2 కేజీ బియ్యం తింటాడు. ఎన్ని కేజీలు? పొద్దున్న సాయంకాలం కలిపి 1/2 కేజీ. అంటే రోజుకి 1/2 కేజీ అంటే నెలకి ఎన్ని కేజీలు అయినాయి? 15 కేజీలు. అంతేనా? ఒక మనిషి పొద్దున్న సాయంకాలం కలిపి ఒక 1/2 కేజీ తింటే నెలకి ఎన్ని కేజీలు చెప్పండి? 15 కేజీలు. సంవత్సరానికి ఎన్ని కేజీలు చెప్పాలి? 15 × 12 చెప్పాలి. ఎన్ని కేజీలు? మాట్లాడలేదంటే ఎవరు? 180 కేజీలు. అంతేనా? 15 నెలకు 15 అంటే 10 నెలలు 150, 2 నెలలు 30, 180 కేజీలు. సంవత్సరానికి ఎన్ని కేజీలు తింటున్నాను నేను చెప్పండి? కేవలం బియ్యమే. మధ్య మధ్యలో యాపిల్ పళ్ళు తినేస్తున్నాను, ద్రాక్ష పళ్ళు తినేస్తున్నాను, ఆ పళ్ళు తినేస్తున్నాను, అలాగే డ్రింక్ తాగేస్తున్నాను, ఇలాగలో డ్రింక్ తాగేస్తున్నాను, రాత్రి అయినప్పుడు ఇంకో డ్రింక్ తాగుతున్నాను. ఏమండి? ఒక సంవత్సరానికి ఒక మనిషి 180 కేజీలు బియ్యం తింటే 10 సంవత్సరాలకి ఎన్ని కేజీలు రా అమ్మా? యూత్ పిల్లలు చెప్పాలి. 10 సంవత్సరాలకి 1800 కేజీలు, 20 సంవత్సరాలకి 18 3000. ఒక మనిషి 20 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికంటే ఒక 5 సంవత్సరాలు తీసేస్తే ఒక మనిషికి 25 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి ఎన్ని కేజీలు బియ్యం తినేసాడు? 3600 కేజీలు. ఇప్పుడు నాకు 48 వచ్చేసినాయి. అంటే 8 తీసేస్తే 40 అంటే ఇప్పుడు నేను ఎన్ని తినేసాను? 6 3 3 6 6 12 అంటే దగ్గర 7200 కేజీలు బియ్యం తినేసాను నేను. మధ్య మధ్యలో ఆ మాసాలు తినేసాను, కేజీలు ఈ మాసాలు తినేసాను, ఆ ముక్కలు తినేసాను, ఏ ముక్కలు తినేసాను. ఇప్పుడు నేను ఎన్ని కేజీలు బరువు ఉండాలి? ఎంత తినేసినా 86 నుంచి 76 మధ్యలోనే ఊగిసి పడుతాను. ఎంత విచిత్రం ఈ శరీరం, ఎంత అద్భుతం ఈ శరీరం. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును శరీరాన్ని చూసి నువ్వు ఆనందపడుతున్నావే, శరీరాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావే, ఆ శరీరములో ఉన్న ఆత్మను గురించి నువ్వు ఆలోచన చేయటం లేదేమిటి? శరీరములో దేవుడు తన ఆత్మను ఉంచాడని, ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చిందని, ఒక దినాన్ని మరలా ఆ ఆత్మ దేవుని యొద్దకు వెళతాదని, ఆ ఆత్మ విషయంలో ప్రతి మనిషికి ఒక బాధ్యత ఉందని, ఆ ఆత్మను జాగ్రత్తగా దేవునికి అప్పగించాలని ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఆత్మను గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు? దేవుడు ఆత్మ ఎవరిలో ఉంది చెప్పండి? నీలో ఉంది. దేవుని ఆత్మ ఎవరిలో ఉంది? నాలో ఉంది. కానీ మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం తెలుసా? బాహ్య పురుషుడు శరీరం కొరకు ఆలోచన చేస్తున్నాం, శరీర క్రియల కొరకు ఆలోచన చేస్తున్నాం, శరీర సంబంధమైన ఆలోచనల కొరకు ఆలోచన చేస్తున్నాము. ఈ సంవత్సరం ఎలా చేయాలి, రాబోయే సంవత్సరం అలా చేయాలి, ఆ పై వచ్చే సంవత్సరం అలా చేయాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, కాలం పరిగెడుతూ ఉంది. దేని గురించి ఆలోచించాలో తెలుసా? దేవుడిచ్చిన ఆత్మ స్వరూపి అయిన దేవుడు నీకిచ్చిన ఆత్మ కొరకు ఆలోచించాలని లేఖనం మనకి బోధిస్తా ఉంది. దైవ జనాంగమా, దేవుడు ఎవరు చెప్పండి? ఆత్మ స్వరూపి. ఎక్కడున్నాడు ఆయన? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నీలో ఉన్న దేవుని, నాలో ఉన్న దేవుని పక్కన పెట్టి దేవుడు ఎక్కడో ఉన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం అండి. ఆదివారం ఎందుకు రాలేదంటే అలిసిపోయానండి. ఆదివారం ఎందుకు రాలేదంటే ఏదో చెప్తాం అంత కారణం. కానీ నీకు అర్థం అవట్లేదు. దేవుడు నీతోనే ఉన్నాడు, దేవుడు నీలోనే ఉన్నాడు. లోకాన్ని గురించి ఆలోచిస్తావా? నీలో ఉన్న దేవుని ఆత్మ కొరకు ఆలోచిస్తావా? నీ శరీరాన్ని గురించి ఆలోచిస్తావా? నీలో ఉన్న ఆత్మ దేవుని గురించి ఆలోచన చేస్తావా? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు.
నీ వెనకాల ఉండగలడు, నీ ముందు ఉండగలడు, నీ లోపల ఉండగలడు, నీ పైన ఉండగలడు. దేవుడిని ఎక్కడ వెతుకుతా ఉన్నావు? దేవుడు దూరంగా లేడు, దేవుడు నీతోనే ఉన్నాడు. ఒక అద్భుతమైన మాట చూసి మనం ముగింపులకు వెళ్ళిపోదాం దేవుని బిడ్డలారా. అపొస్తలుల కార్యాలు మనందరికీ తెలిసిన మాట. దేవుడు ఎక్కడున్నాడు చివరిగా ఒక వచనాన్ని చూపించి నేను ముగింపులకు వెళ్ళిపోతాను. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది, చూద్దామా? 28వ వచనం, 28వ వచనం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనం. మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. మనం ఎవరిలో ఉన్నాం? దేవునిలో ఉన్నాం. దేవుడు ఏమైనాడు? ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆత్మ దేవునిలో మనం ఉన్నాము. దేవుడు ఎక్కడున్నాడు? సర్వము వ్యాపించి ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? నా ముందు ఉన్నాడు, నా వెనక ఉన్నాడు, నా చుట్టూ ఆయన వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరిలో ఉన్నావు? అదే మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమై ఉన్నాము. ఎక్కడ వెతుకుతున్నావు ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి? ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావా? ఆ గుడికి వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, ఆ కొండెక్కాలి, ఈ కొండెక్కాలి, ఎక్కడెక్కడికో తిరగాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో ఖర్చు అవుతుంది అని అనుకుంటూ ఉన్నావా? దేవుడు తన భాగాన్ని నీలోనే ఉంచాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించువారు నీ ఆత్మతో ఆరాధించాలి. దేనితో ఆరాధించాలి? ఆత్మతో. నీ ఆత్మతో, నీలో ఉన్న దేవుని ఆత్మతో నీవు దేవుని ఆరాధించాలి. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చాడు. ఆయన ఎవరు అంటే ఆత్మస్వరూపి. ఆయన ఎక్కడున్నాడు అంటే నాలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే నా చుట్టూ ఆవరించి ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే ఆయనలోనే నేను బ్రతుకుచూ ఉన్నాను, ఆయనలోనే నేను చలించుచూ ఉన్నాను, ఆయనే నన్ను జీవింపజేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక చక్కటి తీర్మానం తీసుకుందాము దైవజనంగా. ఒక మంచి తీర్మానం తీసుకుందాము. దేవుని ఆత్మ నీలో ఉంది కదా, దేవుని పట్ల నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, దేవుని పట్ల నువ్వు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు? తల వంచండి, ప్రార్థన చేసుకుంటావు.